గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అల్లు అర్జున్ ఇష్యూ అయితే నడుస్తుంది. పుష్ప 2 ప్రీమియర్ షో రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వెళ్ళడంతో అక్కడ అల్లు అర్జున్ చూసేందుకైతే జనం ఎగవడంతో తొక్కిసలాట జరిగింది. ఇందులో రేవతి అనే మహిళ అయితే మృతి చెందడం జరిగింది. అలాగే శ్రీతేజ తన కొడుకు కోమాలో ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే ఈ అంత ఇష్యూ పైన A1 A2 A3గా A1గా అల్లు అర్జున్, A2గా సంజయ్ థియేటర్ మేనేజరు వాళ్ళ డైరెక్టర్ వీళ్ళు అందరిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న రీసెంట్గా కూడా అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసి చెంచల్ కూడా జైలుకి తరలించింది. మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. అంత అయితే ఒక ఎత్తు జరగడంతో దీనిపైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం, అలాగే రేవంత్ రెడ్డి పైన అల్లు అర్జున్ కూడా కౌంటర్ ఇవ్వడం ఇలా జరుగుతూనే ఉన్నది. ప్రతిరోజు అయితే అల్లు అర్జున్ పైన ఏదో ఒక ఇష్యూ అవుతుంది. నిన్న రీసెంట్లీగా ఓయూ జేఏసీ నాయకులు అయితే అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లతో దాడి చేసిన సంఘటన జరుగుతుంది. అయితే ఇలా ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది. కొత్తగా అల్లు అర్జున్కు బెయిల్ రద్దు అని ఒక వార్త అయితే మనం చూసుకోవచ్చు. అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఆ మధ్యంతర బెయిల్ అయితే రద్దు చేయాలంటూ మరొక వార్త అయితే బయటకు జరుగుతుంది. మళ్ళీ అల్లు అర్జున్ జైలుకి పోతాడంటే లా ఏం చెప్తుంది పోతున్నావు అనే ఒక విషయం అయితే మనకు తెలుస్తుంది. అయితే ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అల్లు అర్జున్ గత 15 రోజులుగా అల్లు అర్జున్ మెడకైతే ఇదంతా చుట్టుకుంటుంది. రీసెంట్గా అల్లు అర్జున్ ఇష్యూ ఢిల్లీకు కూడా వెళ్ళి ఢిల్లీ మానవ హక్కుల కమిషన్కు హైదరాబాద్కు చెందిన యుగేంద్ర అనే వ్యక్తి మానవ హక్కుల కమిషన్కు అల్లు అర్జున్ పైన రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. అల్లు అర్జున్ విషయంలో తొక్కిసలాట జరగడంతో సంధ్య అనే అమ్మాయి, రేవతి అనే అమ్మాయి చనిపోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ పైన చర్యలు తీసుకోవాలి, మధ్యంతర బెయిల్ అయితే రద్దు చేయాలంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. అయితే చట్టాలు కూడా చెప్తున్నాయి మధ్యంతర బెయిల్ ఇవ్వడం ఏంటి, మధ్యంతర బెయిల్ ఇవ్వరాదు, మరి ఏ కోణాన్ని ఇచ్చారనే విషయాన్ని అయితే కొంతమంది లాయర్లు కూడా తప్పుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ రద్దు చేసి అలాగే మళ్ళీ అల్లు అర్జున్, చెంచల్ కూడా జైలుకి పంపుతారనే విషయాన్ని అయితే మనం చూసుకోవచ్చు. అయితే ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ విషయం పైన పోలీసులు కూడా మాట్లాడుతూ అల్లు అర్జున్ సినిమా థియేటర్కి రావద్దు అని ఒక విషయాన్ని అయితే చెప్పినారు. అయితే తనకు ఎలాంటి సమాచారం అందలేదంటూ అల్లు అర్జున్ కూడా సంధ్య థియేటర్లో ఉండి మాట్లాడిన పరిస్థితి కూడా చూడవచ్చు. అయితే ఏసీపీ కూడా అక్కడికి వెళ్ళి మహిళ మృతి చెంది సార్ మీరు బయటకు రావాలని చెప్పినా కూడా తను రాకపోవడం, అలాగే తన సినిమా పాటలు ఫైట్ అయిపోయే వరకు వస్తానని చెప్పడం పెద్ద ఇష్యూ జరగడంతో ఏసీపీ డీజీపీకి ఫోన్ చేస్తే డీజీపీ నేరుగా సంధ్య థియేటర్కి రావడంతో అప్పుడు ఈ విషయం అంతా సర్దుమణిగి అప్పుడు అల్లు అర్జున్ బ్యాక్ రావడం కూడా జరిగింది. అయితే అప్పటికే ఏసీపీ మేనేజర్ మాట్లాడితే రావద్దు మీరు అని పోలీసులు హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. ఇదంతా సంఘటన జరిగిన నేపథ్యంలో అక్కడ రేవతి అనే మహిళ మృతి చెందడంతో ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ అయితే సంచలనం. దీన్ని సీరియస్గా తీసుకున్న రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఎవ్వరు తప్పు చేసే వారికి ఖచ్చితంగా చట్టం శిక్షించాల్సిందని చెప్పడంతో పోలీసులు ఈ పూర్తిగా దీనికి సంబంధించిన రికార్డింగ్ను కానీ ఎక్కడెక్కడ ఏం జరిగిన విషయాన్ని పూర్తిగా కేసులో నమోదు చేయడంతో A1గా అల్లు అర్జున్ చేర్చడం జరిగింది. అల్లు అర్జున్ అరెస్ట్ చేసి చెంచల్ కూడా జైలుకి పంపించిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే అల్లు అర్జున్ ఒక రాత్రి అంటే మినిమం 6 గంటలు ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత సినీ వర్గం అంతా అల్లు అర్జున్ చూసేందుకు పోయిన నేపథ్యంలో దీనిపైన అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్కి ఏమైనా కన్ను పోయిందా, కిడ్నీలు పోయాలా, హార్ట్ అటాక్ వచ్చిందా, ఎందుకు చూడాలి, అక్కడ ఒక ప్రాణం పోయింది, ఇంకో వాళ్ళ అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, తనను చూడడానికి అసలు సినీ వర్గం ఏం చేస్తుందని ఒక వాదన అయితే వినిపించడం జరిగింది. దీని తర్వాత అల్లు అర్జున్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకు తెలియదు, నాకు పోలీసులు చెప్పలేదు, ఆ థియేటర్ వాళ్ళు నాకు ఎలాంటి మెసేజ్ ఇవ్వలేదు అంటూ మాటలు దాటవేసే ప్రయత్నం చేసిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఇదంతా ఒక ఇష్యూ, పెద్ద ఎత్తున ఇష్యూ జరుగుతుంది. కొన్ని సామాజిక వర్గాలు కొంతమంది కూడా చెప్తున్న పరిస్థితి అల్లు అర్జున్ చేసిన తప్ప అల్లు అర్జున్ ఖచ్చితంగా పరామర్శించాలని చెప్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్కి అయితే తన లాయర్లు కావచ్చు, అయితే తన సంబంధించిన వ్యక్తులు చెప్పారు ఒక కోర్టులో కేసు ఉండగా మనం పోయి పరామర్శించరాదని చెప్పడంతో నేను వెళ్ళలేదంటూ అల్లు అర్జున్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.
సో ఇదంతా చూసుకుంటే కావాలనే జరుగుతుందని అల్లు అర్జున్ మాట్లాడుతున్న పరిస్థితి కాబట్టి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడితే కావాలనే ఏం లేదు, చట్టపరంగానే చేస్తున్నాం అని చెప్తున్నారు. సాక్షాత్తు అల్లు అర్జున్ పిల్లనిచ్చిన మా చుట్టం అయినా కూడా ప్రజల బాగోగులే మనకు ముఖ్యం, చుట్టాలు కాదు ఇక్కడైనా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితిగా ఓవరాల్గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 15 పుష్ప 2 రిలీజ్ ఎప్పుడైతే డిసెంబర్ 5 నుంచి ఇప్పటి వరకు అయితే ఇదే చర్చ కొనసాగుతుంది. ప్రతిరోజు ఒక అల్లు అర్జున్ పై ఒక విషయం కొనసాగుతూనే ఉంది, వార్తల్లో నిలుస్తుంది. కాబట్టి తాజాగా అల్లు అర్జున్కి అయితే కోర్టు మధ్యంతర బెయిల్ రద్దు చేసి మళ్ళీ జైలుకు పంపాలని అయితే ఒక వాదన వినిపిస్తుంది. మరి చూడాలి మళ్ళీ అల్లు అర్జున్ జైలుకు పోతాడా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉండబోతుంది, సినీ వర్గాలు ఏం చెప్తున్నాయని మనం చూసుకోవచ్చు. శ్రీనివాస్, లోకల్ 18 కరీంనగర్.